నమస్తే. ఎన్నో విషయాలు మెగా9 హెల్త్ ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనకి తెలియని ఎన్నో విషయాలు ఈ హెల్త్ టాపిక్స్‌లో మాట్లాడుకుంటున్నాం. ఎంతోమంది డాక్టర్స్ మన ఛానల్‌కి రావడం ఎంతో సంతోషంగా ఉంది. అందులో ముఖ్యంగా ఈరోజు మీకు పరిచయం చేయబోతున్న వ్యక్తి నాకు ఎన్నో సంవత్సరాలుగా సుపరిచితురాలు. నేను చాలా ప్రోగ్రామ్స్ మేడంతో చేసున్నాను. బట్ కొంచెం ఆలస్యం అయింది ఛానల్‌కి రావడానికి మేడం. కాస్త బిజీ షెడ్యూల్ వలన. ఈరోజు గైనకాలజిస్ట్‌గా తన సర్వీస్‌ని చేస్తూనే చాలాసార్లు పోస్ట్‌పోన్ చేశారు ప్రోగ్రామ్. అల్పన సారీ ఈసారికి ఓకే నెక్స్ట్ టైం చూద్దాము అని. బట్ ఎలాగోలా మొత్తానికి రప్పించగలిగాను. ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడబోతున్నాం. చాలామందికి అవగాహన ఉండదు. దానికి సంబంధించిన వ్యాక్సిన్ ఉంది అని కూడా చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఆడవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది. ఇంత నిక్కచ్చిగా ఎందుకు చెప్తున్నాను అంటే అందులో నేను కూడా ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం నాకు కూడా చాలా ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. మేడం మాటల్లో వింటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మేడంని కలవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. చాలా సంతోషంగా ఉంది ముందు మీరు టైం ఇచ్చినందుకు. ఫస్ట్ ఈ హెచ్పివి వైరస్ అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఒక మనిషికి రావడానికి గల కారణాలు ఏంటి, అసలు వాట్ ఈస్ హెచ్పివి? హెచ్పివి అంటేమా హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇస్ ఆ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ వైరస్. ఈ వైరస్లో దాదాపుగా 200 పైగా స్ట్రెయిన్స్ ఉన్నాయి. ఈ 200 స్ట్రెయిన్స్ కూడాను హార్మ్ఫుల్ స్ట్రెయిన్స్ కాదు. అయితే ఇందులో హై రిస్క్ కేటగిరీ స్ట్రెయిన్స్, లో రిస్క్ కేటగిరీ స్ట్రెయిన్స్ అనేవి ఉన్నాయి. హై రిస్క్ కేటగిరీ స్ట్రెయిన్స్ హార్మ్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అవి కాజిటివ్ ఏజెంట్స్ ఫర్ మెనీ క్యాన్సర్స్ లైక్ సర్వైకల్ క్యాన్సర్, ఏనోజెనైటల్ క్యాన్సర్స్ అండ్ మగవాళ్ళలో పినైల్ క్యాన్సర్, తర్వాత ఓరోఫరెంజియల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఇవన్నీ అండ్ జెనైటల్ వార్డ్స్ కూడా. ఇవన్నీ కాజ్ చేసే కాజిటివ్ ఏజెంట్స్గా పనిచేస్తాయి. కాబట్టి వీటిని హై రిస్క్ కేటగిరీ స్ట్రెయిన్స్ కింద డివైడ్ చేయబడింది. అయితే ఇవి సోకగానే హెచ్ఐవి సోకగానే వెంటనే క్యాన్సర్ ఏమీ రాదు. హెచ్ఐవి అనేది ఒక అంటువ్యాధి అని చెప్పుకోవచ్చు. అది సెక్షువల్ యాక్టివిటీ తోటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట. ఇంకోటి ఏంటంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వలన కూడా రావచ్చు. అయితే ఈ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఎలా అంటే ఆల్రెడీ కొంతమందికి పులిపుర్లు చూస్తాం చేతుల మీద కానీ హెడ్ అండ్ నెక్ పైన కానీ పులిపుర్లు చూస్తాం కదా. వాళ్లకు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి అవి కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. దట్ ఈస్ కాల్డ్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్లో అలా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. కానీ మెయిన్ ట్రాన్స్మిషన్ ఏదైతే మనం హై రిస్క్ కేటగిరీ కింద స్ట్రెయిన్స్ చెప్పుకున్నామో అవి మెయిన్గా సెక్షువల్ యాక్టివిటీ తోటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కింద వస్తాయి అన్నమాట. అయితే కొంతమందికి మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్, కొంతమందికి ఏంటంటే అబ్నార్మల్ సెక్షువల్ హ్యాబిట్స్, తర్వాత మల్టీపారస్ విమెన్ అంటే ఎక్కువ సార్లు చిల్డ్రన్ని కన్న వాళ్ళు కూడా, ఆర్ ఎర్లీగా మ్యారేజ్ అయ్యి ఎర్లీగా సెక్షువల్ యాక్టివిటీకి ఎక్స్పోజ్ అయ్యి అలా అండ్ యాక్టివ్గా సెక్షువల్ లైఫ్ చాలా యాక్టివ్గా ఉంటుంది కదా. కొంతమంది ప్రొఫెషన్స్ అలా ఉంటాయి కదా, వాళ్ళు అలాంటి ప్రొఫెషన్లో ఉంటారు సెక్స్ వర్కర్స్, అలాంటి వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. కానీ సోకగానే ఏమీ క్యాన్సర్ రాదు. ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా మటుకు బాడీలోంచి కాలానికి క్లియర్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీని బట్టి కావచ్చు, లేకపోతే ఆ స్ట్రెయిన్స్ చాలా మైల్డ్ స్ట్రెయిన్స్ కావడం కావచ్చు, బాడీలో నుంచి ఎలిమినేట్ అవ్వే అవకాశం దాదాపుగా ఉంటుంది. బాడీ ఇమ్యూన్ మెకానిజం అలా యాక్ట్ చేస్తుంది. ఏ వైరస్ వచ్చినా కానీ బాడీలో ఉన్న ఇమ్యూన్ మెకానిజం యాంటీబాడీస్ వచ్చి ఫైట్ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేస్తాయి కదా. అదేవిధంగా ఇది కూడా వచ్చిన తర్వాత పెద్దగా సిమ్టమ్స్ ఏముండవు.
ఇవి చాలా మటుకు అన్నోటిస్డ్గా, అన్రికగ్నైజ్డ్గా, వచ్చింది తెలీదు, వెళ్ళిపోయింది తెలీదు, అలా వెళ్ళిపోతుంది. కానీ ఒక్కోసారి సెల్స్లో అలాగే ఉండిపోయి, అంటే మరి ముఖ్యంగా హై రిస్క్ కేటగిరీలో ఉన్న స్ట్రెయిన్స్ ఏమవుతాయంటే వీటిల్లో ఒక పెక్యులర్ క్వాలిటీ ఉంది. అవి సెల్ లోపల ఉండిపోయే అవకాశం ఉంది. సెల్ లోపల ఉండిపోయే వాటిని బాడీలో ఉన్న ఇమ్యూన్ మెకానిజంకి అందకపోవచ్చు. సెల్ లోపల అలాగే ఉండిపోతాయి, డార్మెంట్గా ఉండిపోతాయి. వాళ్ళ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్కి ఇవి అందకపోవచ్చు, మ్యాచ్ అవ్వవు. అందకపోవడం వల్ల అలా ఉండిపోయి అవి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్. మరి ముఖ్యంగా సపోజ్ సర్విక్స్లో ఉన్న ఎపిథీలియంలో ఆ సెల్స్ లోపల ఉండిపోయి కొంతకాలానికి ఒక ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ స్టార్ట్ అయ్యి ఎపిథీలియల్ సెల్స్లో చేంజెస్ వచ్చి ఆ ఎపిథీలియల్ నార్మల్ సెల్స్ కాస్త అబ్నార్మల్ సెల్స్ అయ్యి, అబ్నార్మల్ సెల్స్ కాస్త డిస్ప్లాస్టిక్ సెల్స్ అయ్యి, ఆ డిస్ప్లేషియా అనేది ప్రీ క్యాన్సరస్ కండిషన్. ఆ డిస్ప్లేషియా అలా కొంతకాలానికి ప్రీ క్యాన్సరస్ కండిషన్ నుంచి పూర్తి స్థాయి క్యాన్సరస్గా మారే అవకాశం ఉంది. సో ఇదంతా జరగాలంటే సోకిన దగ్గర నుంచి, అంటే వైరస్ ట్రాన్స్మిట్ అయిన దగ్గర నుంచి క్యాన్సరస్గా మారేదాకా ఒక 10 to 15 years అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి 20-25 years టైం గ్యాప్ కూడా ఉంటుంది. సో ఇంత టైం గ్యాప్ ఉంది కాబట్టి ఈ టైం గ్యాప్లో మనము ఈ వైరస్ని క్యాచ్ చేయగలిగే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అండ్ హెచ్పివి కిట్స్, డిఎన్ఏ డిటెక్షన్ కిట్స్ ఆర్ అవైలబుల్. ఆ డిఎన్ఏ డిటెక్షన్ కిట్స్తో కానీ ఈ స్క్రీనింగ్ ప్రొసీజర్ ఏంటి? ప్యాప్స్మియర్ తోటి ఏ సెల్ అయినా బాడీలో ఉన్న సెల్స్ ఎక్స్ఫోలియేట్ అవుతూ ఉంటాయి. ఎక్స్ఫోలియేట్ అవుతున్న సెల్స్ అలాగే సర్విక్స్లో ఉన్న సెల్స్ కూడా. సర్విక్స్ అంటే ఏంటి? గర్భాశయం యొక్క ముఖద్వారం. ఆ ముఖద్వారంలో ఉన్న సెల్స్ కూడా ఎక్స్ఫోలియేట్ అయ్యి కింద కలెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ కలెక్ట్ అయిన సెల్స్ మనం ఎప్పుడైతే స్క్రేప్ చేసి ఇలా స్కూప్ చేసేసి దానికి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి చిన్న చిన్నవి, ఆ స్లైడ్ మీద వేసి పంపిస్తే ఆ పెథాలజిస్ట్ దానిలో సెల్స్లో చేంజెస్, అంటే ఒక్కోసారి న్యూక్లియర్లో చేంజెస్ కనిపిస్తాయి, అంటే నార్మల్ సెల్స్ అబ్నార్మల్ సెల్స్గా మారుతున్నట్టు తెలుస్తుంది అనమాట. తెలియగానే మనం క్యాచ్ చేసి ఇది ప్రీ క్యాన్సరస్ కండిషన్లో ఉంది కాబట్టి, అంటే క్యాన్సర్ రాకముందే మనం క్యాచ్ చేయగలుగుతాం. సో అలాంటి స్క్రీనింగ్ ప్రొసీజర్ అనేది ప్యాప్స్మియర్. అదే కాకుండా హెచ్పివి వైరస్ని డిటెక్ట్ చేసే, డిఎన్ఏ డిటెక్ట్ చేసే కిట్ కూడా ఉంది. ఆ కిట్ తోటి ఇదే విధంగా మనం సెల్స్ని స్క్రేప్ చేసేసి కొంచెం జస్ట్ కలెక్ట్ అయిన సెల్స్ని జస్ట్ స్వాబ్తో కలెక్ట్ చేసి స్లైడ్స్ మీద తీసి వేసుకున్నా కానీ డిఎన్ఏ డిటెక్షన్ కిట్ తోటి హెచ్పివి వైరస్ ఇందులో ఉంది, ఏ స్ట్రెయిన్ ఉంది అని తెలుసుకుంటే ఓకే వీళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకి తెలుస్తుంది. సో వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి, వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి, మనము వాళ్ళకున్న దాంటి అలవాట్లను బట్టి, వాళ్ళకు పర్సనల్ హైజీన్ గురించి అవేర్నెస్ చెప్పి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనము ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఏదైనా క్యాన్సర్, ప్రివెంటబుల్ క్యాన్సర్ ఏదైనా ఉంది అంటే అది సర్వైకల్ క్యాన్సర్.